దేవునికి మహిమ కలుగును గాక. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామములో ఇక్కడ ఒక వాక్యం ధ్యానించాలని ఆశ కలిగి ఉన్నాను. దేవుడు గొప్పవాడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు, ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. భూమిని ఆకాశాన్ని సృష్టించి దాంట్లో ఈ రోజు మనం నివసిస్తున్నామంటే ఆయన కృప. పాపం లేని వాడు రక్తం చిందించాలి. మనం ఎన్ని గ్రంథాలు చదివినా పాపము లేని వాడు రక్తం చిందించితేనే మనకు పాప విమోచన, వేరే మార్గం లేనే లేదు. యెషయా గ్రంథం 30 అధ్యాయంలో 1-2 వచనాలు చదవాలని ఆశ కలిగి ఉన్నాను. యెషయా గ్రంథం 30 అధ్యాయము 1-2. యెహోవా వాక్కు ఇదే, లోని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడగక వారు నా నోటి మాట విచారణ చేయక పరో బలము చేత తమను తాము బలపరుచుకున్నట్టుకు ఐగుప్తీయుడును శరణజొచ్చుటకు ఐగుప్తికి ప్రయాణం చేయుదురు. పరో వల్ల కలుగు బలము మీకు అవమానకరమగును. ఐగుప్తీయుడు శరణజొచ్చి వలన సిగ్గు కలుగును. ఈ వాక్యం దేవుని దీవించిన గాక. ఆయన అనే మాట ఏంటంటే, ఆయన తప్ప యేసుక్రీస్తు ప్రభు అని దేవుని మనుషులు నమ్ముకున్నటువంటి శ్రమ. ఏ మనిషిని నమ్మలేదు. బైబిల్ చెప్తుంది ముఖ్య స్నేహితుని కూడా నమ్మడానికి లేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు అన్నారు, ఎవరైతే నా నామాన్ని ఒప్పుకుంటారో, ఎవరైతే నా నామాన్ని గణపరుస్తారో వాళ్ళ యందు నేను, నా యందు వారును నివసించదు అని మాట ఇచ్చినారు. దేవునికి మహిమ కలుగును గాక. హిందూ సోదరులందరికీ నా నమస్కారాలు. ఇస్లాం సోదరులకు సలాం లేకుం. భారతదేశం నా దేవుని బిడ్డలందరికీ అందరము ప్రేమతో అందరము యేసయ్య బిడ్డలమే. అందరికీ నా హృదయపూర్వక దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.